అయిపోతుంది. ఉన్నప్పుడు అంతా మనోళ్ళందరికి ఇప్పుడు ఇందులో ఈ డబ్బులన్నీ ఆడిగిపోతున్నాయి. పాత బిల్లులన్నీ బకాయిలు ఉన్నాయి కదా, గతంలో తెలుగుదేశం హయాంలో బకాయిలు, తర్వాత వైసీపీ హయాంలో చేసిన పనుల బకాయిలు, ఆ బిల్లులు కట్టేస్తున్నారు ఎక్కువ. దాంట్లో ఆటోమేటిక్ కమిషన్లు వచ్చేస్తాయి, 10% 15% చూసుకుని కట్టేసుకుంటున్నారు. దాని మూలంగా చేతిలో డబ్బులు ఉండట్లేదు ఇక్కడ బేసిక్గా. ఇది నడుస్తుంది అనమాట ఇప్పుడు. సార్ ఇందులో పాజిబిలిటీస్ కూడా చూడొచ్చా ఒకసారి మనం? ఇప్పుడు 15,000 ఒకేసారి ఇస్తే ఉంది, 2 సార్లు ఇస్తే ఉంది, ఎప్పుడైనా వస్తున్నట్టే కదా, దాంతో వాళ్ళకి కూడా ఒకేసారి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారేమో. పాజిటివ్ కూడా ఎందుకు చూడకూడదు? కరెక్టే, అట్లా కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో అట్లా ఇచ్చినటువంటి సందర్భాన్ని నువ్వు తప్పు పట్టావు కదా. ఇంకోటి ఏంటంటే స్కూల్ ఫీజులకు సంబంధించి ఈ 15,000తో ఎవడు పూర్తిగా చదివేసుకోడు. అవును, 1 నుంచి 10వ తరగతి. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఓ పాకెట్ మనీకి పనికి వస్తుంది, అంత మించి ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే స్కూల్ ఫీజులు ఇప్పుడు మనము రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ కుటుంబాలు ప్రభుత్వ స్కూళ్ళకే పంపిస్తారు. వాళ్ళకి 15,000 మిగులు. అదే సందర్భంలో కాస్త ఈ చిన్న చిన్న కంపెనీలు వీటిలో పనిచేస్తుంటారు కదా, 10,000 జీతం నెలకి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ రోజు కూలీకి వచ్చేటప్పటికి తను సంపాదించుకున్న డబ్బుల్లో తాగడానికి వీటికి ఎక్కువ తగలేసేసుకుంటాడు. దానివల్ల ప్రభుత్వ స్కూలు ఆ పథకం మీద డిపెండ్ అయి ఉంటాడు. కొద్దిగా అలా కాకుండా భార్యాభర్త ఇద్దరు పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న ఉద్యోగం లాంటి వాటికి వెళ్ళడం, ఏది హౌస్ కీపింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళేవాళ్ళు